ఒక్కటి గుర్తుపెట్టుకోండి చివరగా ముగించే ముందు. ఈ ప్రేమన్నది నీలో ఉంటే నువ్వు అన్యాయం, అక్రమం, ఇతరులను ద్వేషించటం ఇవి ఏవి నువ్వు చెయ్యలేవు. అందుకే ఎందులో మనం ఎదగాలి, ఎందులో మనం పరిపూర్ణం అవ్వాలి అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రేమలో అని చెబుతాడు. అసలు బైబిల్ మొత్తానికి కూడా మూలమే ప్రేమ. ఏమండి, ఈరోజు ప్రేమ లేకుండా ప్రేమ చల్లారడానికి కారణం ఏంటంటే సాతాను వాడు వేసిన అతి పెద్ద ప్రణాళిక అండి. వాడు చాలా ఫాస్ట్గా ఉంటాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతట్లో ఏ ప్రేమ ప్రధానమై ఉన్నదో, ఒకరినొకరు ప్రేమించుకోవడం అన్నదే బైబిల్ మొత్తానికి మూలమై ఉన్నదో, దేవుడు కూడా ప్రేమయ్య ఉన్నాడు అన్నాడు. ఆ ప్రేమే నీలో ఉండాలి అన్నాడు. మొత్తానికి బైబిల్ ఏ ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పిందో ఆ ప్రేమే ఈరోజు నీలో, నాలో, కుటుంబంలో, సంఘములో, సమాజంలో లేకుండా ఆ ప్రేమని చల్లారిస్తే తప్ప వాడు బతకడు. గనుక ఎంత పెద్ద ప్రాజెక్ట్, వాడు ఎంత జీనియస్ గా ఉన్నాడో మీరు ఆలోచించండి. ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ప్రేమతో ఉండలేకపోతున్నాం? నువ్వు ప్రేమించలేకపోవటానికి, మీ సంఘంలో ప్రేమ లేకపోవటానికి కారణం వాడు. బైబిల్ ఏ ప్రేమ మూలమని చెప్పిందో, ఏ ప్రేమ కలిగి ఉండాలని చెప్పిందో, ఇంకొక మాట చెప్తాను, అసలు ప్రేమ అనేది నీలో లేకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు కావు అన్నాడు. నువ్వు యేసుక్రీస్తుకు శిష్యుడివే కాలేవు.